ఈరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖు వస్తుంది. ఈ నెల కూడా 1వ తారీఖు వచ్చింది, కానీ నెల మాత్రం ఏప్రిల్ నెల. ఏప్రిల్ 1వ తారీఖు అంటే మనందరికీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. అరే 1వ తారీఖు నాడు ఫుల్ చేయొద్దు, ఇది కొద్దిగా మీరు ఉండండి, మమ్మల్ని ఫుల్ చేయడానికి మీరు చెప్తున్నారని ఉంటారు. అలాగా ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ పెన్షన్ ఓట్లతో వచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాలు పెన్షన్ ఓట్లేదు. అంటే ఎవరిని ఫూల్ చేయని రాస్తారో చూడండి. వారే అడ్డుకున్న నెపంతో తెలుగుదేశం పార్టీ నెట్టేస్తున్నారు. అంటే ఒక పేజీ కాకుండా ఇంకో 3 పేజీల్లో ఎక్కడ ఉంటారు, ఒక 5 పేజీలు అదే పనిగా రండి. అంటే ఈ 2 పత్రికలు ఏ విధంగా ప్రజల్ని ఫూల్ చేస్తున్నాయో, ఏ విధంగా ఐటీని పెట్టి చేస్తున్నారో ఒకసారి ఆలోచించే. అందుకు నేను అంటున్నాను, ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు రోజు చేస్తుంది కాకుండా ఇవాళ మరీ ప్రత్యేకంగా ప్రజల్ని ఫూల్ చేయడానికి సామాన్య ఆకలితో వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇవాళ వాస్తవం కాదా? ఇది వచ్చింటే ఎన్నికల కమిషన్ ఆర్డర్ వచ్చి ప్రభుత్వం వచ్చి మేము రాజకీయంగా పార్టీ మీద ఇట్టేస్తుందండి. ఆలోచించండి, ఎవరు ఎన్నికల కమిషన్కి ఏ వ్యక్తులు వెళ్ళారు, వాళ్ళ పురపరాలు ఏంటి, వాళ్ళకి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు ఏంటి ఆలోచించేయండి. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఈ మధ్య ఒక 5గురు కలిసి పెట్టారు, హెడెడ్ బై నిమ్మగడ్డ రమేష్, మన ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసరు. తర్వాత వచ్చి ఎలక్షన్ కమిషన్లో ఎలక్షన్ కమిషన్ చైర్మన్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో పెట్టారు. పెట్టినప్పుడు ఆలోచన చేసుకోవాలి. మరి ఈరోజు పెట్టి ఏం పెట్టారు? వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు, పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు, ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడికి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళ దగ్గర పనిచారు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? కానీ ఇక్కడున్న ఇబ్బంది ఏంటి? 3 లక్షల మంది వాలంటీర్స్ ఉన్న 60 లక్షల మందికి పెన్షన్ ఇచ్చిన నేపథ్యం రాష్ట్రంలో. కనీసం 3 రోజుల్లో 1, 2, 3 ఇంకా మిగిలిపోతే 4 రోజులు ఇస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ పొలం ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం. ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టింది. ఇది మోసం కాదా? ఇది మోసం కాదు, ఇది న్యాయం కాదు, ఇది అన్యాయమైన కార్యక్రమం కాదా? ఇది ఆ వృద్ధుని, వికలాంగుడిని, ఆ వితంతువుని, గీత కార్మికుడిని, నేత కార్మికుడికి ఇవాళ ఇది ఇబ్బంది కాదా? తిరిగి పైపెచ్చు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, అందుకని ఇది తెచ్చాల్సి ఉంది. అందుకే ఏప్రిల్ ఫూల్ అన్న. ఎవరిని ఫూల్ చేస్తారు మీరండి? ఎవరిని ఫూల్ చేయడానికి వచ్చి మీరు ఈ రాత్రులు రాస్తున్నారండి, చేసిన తప్పు దాన్ని సర్దిద్దుకోవడానికి ఈ బాధలు.
ఏంటి ఆలోచించేయండి మీ అందరూ. మీరు కూడా మీరు సోదరులు మీరు ప్రెస్లో ఉన్న మీరు రిపోర్ట్స్ అయినప్పటికీ కూడా మీరు పాత్రికేయులు అయినప్పటికీ కూడా మానవత్వం ఉన్నవాళ్ళు మీరందరూ ఎంత రాజకీయాలు ఎంత ఎవరి దగ్గర మన ఉద్యోగ ధర్మం చేస్తున్నప్పటికీ కూడా మానవత్వం ఉన్న వ్యక్తులు మనందరం కూడా. ఫస్ట్ మనం మానవుని, తర్వాత దాని ధర్మాన్ని బతుకు జీవి కోసం మనం వివిధ కార్యక్రమాలు చేస్తుంటే అందులో భాగం ఈ వృత్తి. ఈ ధర్మం ఇది. ఇలాంటి నీచమైన ఆలోచనతో దుర్మార్గమైన కార్యక్రమాలు చేయడం ఇది. మళ్ళీ పైపెచ్చు ఈ రాతలు 100% పేదవాడి మీద కక్షతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం 60 లక్షల మంది పేదవాళ్ళకు వచ్చి ఈ పెన్షన్ ఇస్తే ఇది అందకుండా చూడాలనే దుర్బుద్ధితో ఇది అడ్డుకోవడానికి చేస్తారు. ఇది ఒక నెల కాదే, ఈ నెల వచ్చే నెల ఆపై వచ్చే నెల 3 నెలలు ప్రత్యామ్నాయ వ్యవస్థ. ఓకే, ప్రత్యామ్నాయ వ్యవస్థ చేయాలి కాదని ఎక్కడ 3 లక్షల మందిని రీప్లేస్ చేయడం హౌ ఇట్ ఈస్, ఏ రకంగా, ఎన్ని రోజులు? 1-2 రోజులు చేయగలరా? అది సాధ్యమవుద్దా? అవుతుంది 30 రోజులకి. మధ్యలో మళ్ళా వాడు తినేసాడని వీడు వాడు తినేసాడని వాడి మీద ఇది తీసాడని నాకు డబ్బులు తక్కువ ఇచ్చాడని లేకపోతే నాకు లంచం ఇస్తే ఇవ్వలేదని ఇలాంటి బోల్డింగ్ వస్తాయి. దీనివల్ల ఎందుకు ఈ ప్రోగ్రామ్ వాలంటరీ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఈ పెన్షన్ వ్యవస్థ సక్సెస్ అయింది? ఎందుకు ఇందులో అవినీతి రాకుండా ఉంది? గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో కానీ 50 ఇళ్ళకు ఒక వాలంటీర్, వాళ్ళు పర్యవేక్షించేది ప్రభుత్వ అధికారి, సెక్రటరీ. ఈ 50 ఇళ్ళు వాడే పైవాడు కాదు, వాడి తమ్ముడు, వాడి కొడుకు, వాడి మేనల్లుడు, వాడి కుటుంబం తాలూకా సొంత స్నేహితుడు, అలాగే మేనకోళ్ళు, కూతురు, చెల్లి, వాళ్ళ స్నేహితులు. ఈ 50 ఇంట్లో ఇస్తున్న 100 మందిలో వాళ్ళ సొంతం, వాళ్ళు ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి ఇవ్వాలని, అందుకు ఎక్కడ ఏ విధంగా అవినీతి తావు లేకుండా ఈ కార్యక్రమం చేశారు. మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఆబ్జెక్టివ్ అది. ఈ సక్సెస్ ఈ ప్రోగ్రామ్ ఇంత దేదీప్యానంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం సక్సెస్ అవడం కానీ ఇది ఫండమెంటల్స్ మర్చిపోయి దాని ఆబ్జెక్టులు మర్చిపోయి ప్రతిదీ రాజకీయ కోణంలో చంద్రబాబు ఆలోచించు దౌర్భాగ్యమైన ఆలోచన ఉండబట్టే వాళ్ళకి వచ్చి ఈ రమేష్ లాంటి వ్యక్తులు అవతాసపడికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకొచ్చారు. చాలా తప్పు ఇది. దేవుడు క్షమించడు. నేను శాపనార్థాలు పెడతానని కాదు కానీ దేవుడు క్షమించడు. తెల్లవారు 5 గంటకల్లా నాకు పెన్షన్ వస్తుందని చూస్తున్నా, అమ్మ వచ్చి తలుపు తలుపుతానని చూస్తున్నా, ఆ తల్లికి ఏం సమాధానం చెప్తారు? ఆ తాతకి ఏం సమాధానం చెప్తారు? ఈ 3000 వస్తే కానీ జరగదనుకున్న ఆ వికలాంగుడికి ఏం సమాధానం చెప్తారు? ఆ విద్దంతుకి వచ్చి ఊర్లో పరపతికి ఆ కిరాణా కొడితేనో, ఆ టీ పడితేనో, ఆ పాన్ షాప్ కిడ్నీ పడితేనో అప్పు తెచ్చుకొని బతుకుతున్నా, అప్పు తెచ్చుకుని 1వ తారీఖు ఇచ్చేస్తామని చెప్పిన పరువును కాపాడుకుంటున్నా ఆ వితంతుకి ఏం చెప్తారు? చెప్పండి సమాధానం. ఏమి రాజకీయాలు అంటే ప్రతిదీ రాజకీయమేనా? మానవత్వం ఉండొద్దు మనిషికి? వాళ్ళు మనుషులా ఏంటి? దీన్ని తీవ్రంగా మేము దీన్ని ఆక్షేపిస్తున్నాం. ఇంకా సర్దిద్దుకోవడం కూడా చేతులు లేదు. ఎలక్షన్ కమిషన్ పునఃపరిశీలించాలి తప్ప మళ్ళీ కాగితం పెట్టడానికి కూడా దాన్ని మళ్ళీ నగనాచరగా ప్రతినిధి ఏర్పాటు చేయండి అని మళ్ళీ లెటర్ రాస్తాడు. పెద్ద నగనాచి
చేసింది చేసేసి మళ్ళీ ఇది ఇవి నంగనాచి కబుర్లు ఇదే అది చాలా తప్పు దయచేసి చాలా మంది వాలంటీర్లు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారు, అందులో భాగంగానే ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని వాళ్ళ వాదన. ఒక విషయం తెలుసాను సార్, మీరందరూ విలేకరులు పాత్రికేయులు మీరందరూ మీరు సాక్షులు చేయొచ్చు, ఆంధ్రజ్యోతిలో చేయొచ్చు, ఈనాడులో చేయొచ్చు, టీవీ 9లో చేయొచ్చు, టీవీ 5లో చేయొచ్చు. ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు నువ్వు ఓటు ఎవరికి వేస్తామని మీ టీవీ 5 కూడా ఉందో, మీ ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తుందా చెప్పండి? ఈనాడు ఉందో నీకు వచ్చి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? చెప్పండి. ఈ కారణం చెప్పండి నాకు తర్వాత. ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా. మార్పులు చేపి చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తారు? ఆయన చేస్తున్న విధానం, అది చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఒత్తాసు పలుకుతున్నారు. కారణం అది. పదండి గ్రామానికి నాతో, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి, ఓ మీటింగ్ పెడతాను. వాళ్ళు మీరే ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి. ఏ ఊరికి వెళ్దాం, ఊరి మధ్యన అడుగుతాను, అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఎవరొక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఏ వాలంటీర్నా అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయెత్తి సార్ నాకు 100 రూపాయలు ఇవ్వలేదు, అందుకే నాకు పెన్షన్ లేదంటే నేను ప్రవర్తించుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, ఇంటి చుట్టూ తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు, కొత్త పెన్షన్ కావాలంటే ఆడెవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని దేవుడిగా కొలుస్తున్నారు. దేనికోసం? బాబు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు ఈ గౌరవాన్ని, మా ప్రాణాన్ని కాపాడుతున్నామని. అది పెన్షన్ డేట్ ని 4వ తేదీకి ఎందుకు మార్చారు? వైసీపీ సైన్యం ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు తాయిలాన్ని పంపించే ఆలోచనలో ఉన్నారు. ఎవరండి చెప్పారు? ఎవరు చెప్పారు తాయిలాలు పంపిస్తారని? మీ మహా టీవీకి ఏం చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది సార్? చెప్తాడు ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మహా టీవీ ఎడిటర్ చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా. కాదని ఎందుకంటో ఎవడో నవ్వుతాడు. ఇక్కడ నేను శాసనసభ్యుడి ఈ ఉత్తరాంధ్రలో నా పార్లమెంట్ సభ్యుడు మా భార్య చెప్పండి, ఎక్కడ ఇచ్చారు తాయిలాలు చెప్పండి, తాయిలాలు చెప్పండి. ఏం మాట్లాడుతావు? అది అయ్యా అవ్వకంట అవ్వాలనేదే నా కోరిక, అవ్వకంట చేయాలనేదే ప్రజాస్వామ్యంలో నిర్ణయం, అలా జరగాలనేదే నా అభిప్రాయం. అది 1,00,000
1,30,37,000 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. అవును. ఒక్కరు 49 మందికి 2-3 రోజుల్లో సరిపోతుంది. 65,92,000 పెన్షన్. ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడతావు? మీ సైన్యం అని చెప్పుకున్న వాలంటరీ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్. మీరు ఎవరన్నా కాదన్నా విజయసాయి రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు వీళ్ళంతా మన మనుషులు. వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరు అంగీకరిస్తారు? ఎవరు అంగీకరిస్తారా? ఎవరు సపోర్ట్ చేస్తారా? ఎవరు పక్కన పెడితే ఏంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో భాగం. ఇప్పుడు 1,30,30,000 మంది సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళు మీనే నియమించడం కదా, వాళ్ళు ఈ ప్రభుత్వ ఎంప్లాయీలే కదా. మరి వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు చెప్పరా? వాళ్ళు చెప్పరని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమని మీరు అనుకుంటున్నారా? చెప్పండి. మరి 1,30,000 మేమే నియమించాం కదా, ఈ వ్యవస్థను మేమే తెచ్చాం కదా, ఈ సచివాలయ వ్యవస్థని. మరి వాళ్ళు ఈ ప్రభుత్వంలో మనుషులే కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కదా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం కదా. మరి వాళ్ళు ఎందుకు తప్ప వాళ్ళు మాత్రం చేరని మీరు అనుకుంటున్నారా? తప్పు. ఏ వ్యక్తిని శంకించడం తప్పు. ఏ వ్యక్తినైనా వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు. ఏ టీవీ, నీ మహా టీవీ అయినా ఏబీ అనేది తప్పది. వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కూడా మా తర్వాత వచ్చింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే స్వాతంత్రం వచ్చేది పుడుతుంటాడు, పోతుంటారు, చనిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ వ్యవస్థ అలా కాదు, ఇప్పుడే కదా పుట్టి ఇంకా 4 సంవత్సరాలు అవ్వలేదు కదా, 3వ సంవత్సరం దాడుతుంది కదా. మరి వాళ్ళు అంత వేగం మమ్మల్ని మర్చిపోతారా? నేను అనలేదు, మీ అనుమానం చెప్తున్నాను. నేను అనలేదు, తప్పు అది. పాపం నేను ఎప్పుడు ఆపాదించాను. వాలంటీర్ మీద కూడా ఆపాదించలేదు. వాలంటీర్ అనేవాళ్ళు ఈ 50 ఇంట్లో వాళ్ళ తాను సంక్షేమం కోసం నియమించిన వ్యక్తి. ఇది ఆ 50 ఇంటికి, ఆ 100 మంది 150 మంది ప్రజలకి. వాళ్ళ మీద మీరు వచ్చి బురద చెల్లి వాళ్ళు నక్సలైట్లని వాళ్ళు వచ్చి టెర్రరిస్టులని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారని మళ్ళీ తర్వాత నాలుగు ఖర్చుకొని ఏం కేసు ఒక విషయం అంటారా? నేను ఒప్పుకోను. 28 కాదు 240 అవ్వచ్చు. నేను చెప్తానండి 240 అవ్వచ్చు. నేను కాదన్నా. మీ విలేకరులు మీ అందరూ ఎన్ని కేసులు మీ అందరూ నిజాయితీ పడలేదా? అదే మీ అందరూ మీ వ్యవస్థ అది తప్పది. మీ వ్యవస్థ అంతా పాడైందనా? అదే మీ వ్యవస్థ అంతా పాడైందనా? కాదు మీ వ్యవస్థ అంతా పాడైపోయిందనా? అది తప్పు కదా. అది తప్పది. అది 28 కేసు కాదు 240 కూడా అవ్వచ్చు. నేను కాదన్నా. అది ఆ వ్యక్తిగతం. దాని మీద చర్య తీసుకుంటారు. చట్టం దాని మీద చేసుకుని పోతుంది. నువ్వు తప్పు చేస్తున్నది చట్టం. నువ్వు విలేకరం అంటే నీకేం 10 కొమ్మలు వచ్చి చట్టం ప్రత్యేకమైన రక్షణ లేదు కదా నీకు. సేమ్ అలాగే వాళ్ళకి కూడా ఉందా? తప్పు చేసినప్పుడు ఎవడైనా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నాం. ఇక్కడ 100 మందిలో 98 మంది చేస్తే తప్పు. అప్పుడు అది వ్యవస్థకు నష్టం తప్ప ఒకడో 0.1 0.001 ఎవడో తప్పు చేస్తే అందరినీ ఆపాదిస్తారుగా. అది వ్యక్తిగతం. అది తప్పు కదా. అలాగా దయచేసి ఆలోచించండి. ఎక్కువ అపార్థం చేసుకోండి. నేనేంది ఆర్షగా మాట్లాడట్లేదు. అంటే ఆ భాషని ఒత్తి చెప్పకపోతే మీకు అంత అది ఇంజెక్ట్ అవుదని రిజిస్టర్ అవ్వాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాను. రిజిస్టర్ అవ్వాలని ఉద్దేశంతో చెప్పాను తప్ప ఏదైనా చెప్పాను. అవసరం ఇప్పుడు చెప్పలేదు, మళ్ళీ చెప్పాను కదా. ఆ విషయాన్ని మీకు రిజిస్టర్ అవ్వాలని చెప్పాను. అయితే ఉద్దేశం ఏం లేదు. పేదవాడిని ఆకలిని చంపాలి. వాళ్ళని దుర్బుద్ధి ఏంటంటే ఇదేదో ఫంక్షన్ వచ్చి ఓడతో రాకపోతే వాళ్ళని ఇవ్వకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ అది బూమ్రాంక్ అయింది. వాళ్ళు నిజమైన వాళ్ళ నేర ప్రవృత్తి ఏంటో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో, తెలుగుదేశం పార్టీ దానికి విధానం ఏంటో ఇప్పుడు ప్రజలందరూ గ్రహించారు. ఇది సామాజిక కోసం కాదు, పేదవాడి కోసం కాదు అనేది గ్రహించారు. అది ఎఫెక్ట్ మీద అంటే ప్రభుత్వం సాయశక్తిలో ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం.
ప్రభుత్వం వాళ్ళ సాయశక్తులు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమున్నా పచ్చని అన్నీ ఆలోచించేస్తాం చేస్తాం. కానీ అంత చేసినప్పుడు కూడా ఆ కంఫర్ట్ రాదు. అంత చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ చేసిన సొంత రాజకీయాల వల్ల, చంద్రబాబు నాయుడు చేసిన ఈ తప్పుదనం వల్ల, ఈ దుర్బుద్ధి వల్ల, ఈ రమేష్ అనే వ్యక్తిని పెట్టుకుని ఆ టీంని పెట్టుకుని చేసిన దౌర్భాగ్యం వల్ల ఇది రాదు. చెప్పలేము, అది రాదు. అది చేయాలనే కోరిక అది. కానీ అందుకే అంటాను, మరి 3 నెలలు ఇబ్బంది, మళ్ళీ తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ విధానం కొనసాగుతుంది. అంతవరకు పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు మనం చూడాలి. వాళ్ళు అనుకోలేదు, వాళ్ళు అదేదో ఇది అనుకున్నారు. భూమి నాకు అవుతారు ఇప్పటికో 5 పేజీలు, ఒక పేజీ కాదు ఈ పేపర్. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇదే పని. ఇగో ఫ్రంట్ పేజీ, ఇగో ఈ పేజీ. అదేమీ ఎలక్షన్ కమిషన్, నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తాను తప్ప నేను డిమాండ్ చేయలేదు. రిక్వెస్ట్ చేయను. పత్రికల ద్వారా, ప్రజల ద్వారా, అందరి ద్వారా అడుగుతున్నాం కదా. ఇంకో విషయం చెప్పింది అన్నా కాబట్టి చెప్తాను, అడిగా కాబట్టి. చదువుల పేరిట చక్క పెడదాం. ఇంకోటి అడిగామని చెప్తున్నాను, లేకపోతే నేను ఎంత తెచ్చుకోలేదు. చదువుల పేరిట చక్క పెడదాం. ఏంటో ఇది ఈ రాష్ట్రంలో ఒక విధానపరమైన తీసుకున్నారు. ప్రతి మండలానికి హై స్కూల్ 2 స్కూల్స్ని +2 చేయాలి. అంటే 10th క్లాస్ తర్వాత 11th, 12th పెట్టాలనేది ప్రభుత్వం ప్రధానమైన నిర్ణయం తీసుకున్నది. అందులో ఒకటి వచ్చి డెడికేటెడ్గా గర్ల్స్కి, ఒకటి వచ్చి కో ఎడ్యుకేషన్. ఆ నేపథ్యం తీసుకున్న తర్వాత అది రన్ అవుతుంది. ఇప్పుడు మొన్న ఒక 2 నెలలు 3 నెలల కింద ఒక సమావేశం పెట్టాం. అధికారులు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిపి సంఘాలు పెట్టి, ఎలాగైతే ప్రైవేట్ స్కూల్ పబ్లిసిటీ చేస్తారు చూసారా సార్, మా స్కూల్లో ఇంకేది, మా స్కూల్లో ఏది, మైనాట్ అది మనం ఎందుకు చేయకూడదు? ఆ పిల్లలు వచ్చి 11th క్లాస్ 12th క్లాస్కి ఇదిగో మనం ఇంగ్లీష్ మీడియం పెట్టాము, ఇంటరాక్టివ్ ప్యారెంట్స్ పెట్టాము, ట్యాబ్స్ ఇస్తున్నాము, దాంతోపాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాము, ఇవన్నీ పెడుతున్నాం కాబట్టి ఇక్కడే చదవండి, మంచి మేము టీచర్ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పి మీ ఎంఈఓ అక్కడున్న హెడ్ మాస్టర్ కలిసి మీరు గ్రామాల్లో ఎక్కడైతే హై స్కూల్స్ ఉన్నాయో ఆ పేరెంట్స్ హై స్కూల్ చదువుతున్న 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలు ఎవరైతే 100 మంది 200 మంది ఉంటారో ఆ ఇంటికి మ్యాపింగ్ చేసి మీరు వెళ్ళి చెప్పి పాస్ అయిన తర్వాత 11th క్లాస్ మళ్ళీ మా స్కూల్లో చదవండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేయమని ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం. మళ్ళీ అది తప్ప మీరు ఎవరైనా అది తప్పని చెప్పండి. ఉపాధ్యాయ సంఘాలతో ఆలోచించేసి అంటే ఇంత గవర్నమెంట్ 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నప్పుడు, ఇంత ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నప్పుడు, ఇంత ఇంగ్లీష్ మీడియం పెడుతున్నప్పుడు, సెంట్రల్ స్కూల్స్ సిబిఎస్ సిలబస్ పెడుతున్నప్పుడు, ఐబీని వచ్చి 1వ తరగతి నుంచి 12th క్లాస్ వరకు ఐబీని అక్కడ జెనీవా నుంచి మన స్టేట్ గవర్నమెంట్తో చేసి కొలాబరేషన్ చేసి ఇక్కడ హెడ్ ఆఫీస్ పెట్టి మన కరికులంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం చేస్తున్నప్పుడు, జాయింట్ సర్టిఫికేట్స్ ఇస్తున్నప్పుడు, ఇందులో పాపం ఇవన్నీ తెలియాలి కదా వాళ్ళకి. మీరు గ్రామానికి పోయి ఇంటింటికి పోయి మీరు దయచేసి 4 రోజులు అపార్థం చేసుకోండి యూనియన్ నాయకుల్ని, పీపుల్లో స్టూడెంట్స్ అవేర్నెస్, తల్లిదండ్రులు అవేర్నెస్ చేసండి అని చెప్పాం. ఎప్పుడు ఇది 3 నెలల కింద. దానికి అధికారులు ఉత్తర్వులు చేశారు. అది దానికి వచ్చి ఇవాళ దాంట్లో చక్కబెట్టొద్దాం. విలీనం చేయట్లేదు బాసు, నోనో తప్పది. ఏదైతే 3rd క్లాస్ నుంచి ఎప్పుడు లేని విధంగా 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. 1 నుంచి 5వ తరగతి వరకు ఒకే టీచరు అన్ని సబ్జెక్ట్ చెప్తాడు. ఇంగ్లీషు, తెలుగు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ అన్నీ. దాన్ని ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం జగన్మోహన్ ఆలోచన చేసి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత దాని కాన్సెప్ట్ మార్చాం. ఏమని 3rd క్లాస్ నుంచే సబ్జెక్ట్ టీచరు క్లాసులో
సైన్స్ వేరు, సోషల్ వేరు, ఇంగ్లీష్ వేరు, మ్యాథ్స్ వేరు. ఆ టీచర్ని తెచ్చి చేస్తున్నప్పుడు పిల్లలకి చదువు చెప్పడానికి వచ్చి పక్క దగ్గరలో ఉన్న 1 కిలోమీటర్ ఉన్న ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నో వాళ్ళని తీసుకొచ్చి అక్కడ టైప్ చేస్తే ఎక్కువ మంది చెప్పడానికి వీలు పడుతుంది, సబ్జెక్ట్ టీచర్లు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అందులో భాగంగా ఇది మెజ్జింగ్ తప్ప 1 కిలోమీటర్ దాటి కానీ కాలువ గట్టు ఉన్నాయి కానీ లేదా హైవే క్రాస్ సెక్షన్ కానీ అవి కూడా చేయొద్దన్నాం. 1 కిలోమీటర్ లోపుండే సరే చేయొద్దన్నాం. కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే కొత్త స్కీమ్ నేషనల్ పాలసీ మళ్ళీ మార్చింది. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం పెట్టారంటే ఏదైతే అంగన్వాడీలు ఉన్నాయో మనం ప్రైవేట్ స్కూల్లో KG1 KG2 అన్నాం కదా, అలా అంగన్వాడీలో PP1 PP2 వాటిని ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ కలిపి జాయిన్ చేసే ముందు అంటే ఇంకా ఫ్యూచర్లో అంగన్వాడీస్ ఈ 1-2 తరగతి ఒకే దగ్గర ఉంటాయి. అంగన్వాడీలో పిల్లలు 1-2 తరగతి పిల్లలు ఒకే దగ్గర ఉంటారు. 3వ తరగతి నుంచి ఒక స్కూల్ 1-2 తరగతి టీచర్ చేస్తారు. అంగన్వాడీలో క్వాలిఫికేషన్ వాళ్ళు వస్తారు, అంగన్వాడీలో క్వాలిఫికేషన్ ఆయాలు వస్తారు. దానికి సెటప్ అది అంతా ఒక ప్రక్రియ డిస్కస్ జరుగుతుంది. అవసరమైతే రిపోర్ట్ చేసుకుంటాం, లేదా ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ చేస్తాం. ఆ క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇది జరుగుతుంటే ఇప్పుడు అడిగా కాబట్టి నువ్వు చెప్తాడు ఇది ఇది ధర్మా చెప్పండి. ఈ సమాజానికి పనికొచ్చిందా, రాజకీయ సాధిత చేస్తుందో చెప్పండి. ఇలాంటి దౌర్భాగ్యం పడితే అంటే మళ్ళీ మార్చేస్తారు ప్లేట్ మార్చేస్తారు. మళ్ళీ ఏం చేయాలి? పాపం దాలేస్తుంది చూస్తుంటే. ఇంతకుముందు కొద్దిగా ఇది బాధపడుతున్నారు. ఈ రెండింటిని చూస్తే నిజంగా దాడేస్తుంది. నిజంగా అంటే చెప్పొచ్చు, తప్పు కాదు. మనం ఏదైనా మస్తుంటే మొత్తం చెప్పండి. ఇదేందుకు ఇలాంటి పనికి మాట్లాడు ఎవరి పనికి వచ్చేది? సమాజం నష్టం జరిగింది, పేదవాడికి ఇబ్బంది జరిగే పనులు ఎందుకు చేయాలి? ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా ఏముండదు పోటీ. కళా వెంకట సత్యబాబు గారికి వచ్చి మరి 2 కొమ్ములను, కళా వెంకటరావుకి 3 కొమ్ములు ఉన్నాయా? రాజకీయాల్లో మా అమ్మది ఇది. ఎవరికి కొమ్ములు ఉండవు. అదే అది కళా వెంకటరావు, అది కళా వెంకటరావు అడిగింది. అయ్యో గంట రిప్లేస్ కళ అది 2 అక్షరాలు. దాని మధ్య సున్నా ఉంది, మధ్య సున్నా ఉంది. ఈసీ నిర్ణయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారు. దేనికోసం అనుకోవాలి? పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి పార్టీకి వర్క్ చేయాలనే ఉద్దేశంతో మానేస్తున్నారు అనుకోవాలి. రాజీనామా చేస్తున్నారు. మళ్ళీ మనం అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసుకుంటామని చెప్పడం వల్ల రాజీనామా చేస్తున్నారు. ఇందులో ఏమైనా స్ట్రాటజీ ఉందా? నాకైతే రాజీనామా చేసిన విషయం తెలియదు. మీరు అడిగారు కాబట్టి కొనుక్కొని చెప్తాను. అది అక్కర్లేదు, నాకు అక్కర్లేదే. నా మీద తపాదు వచ్చింది, నేను ఎందుకు ఉద్యోగం చేయాలని మానేస్తున్నట్టు ఈ ధర్మవాది నాకేం తెలుసు? ఈ అపాదులు నాకెందుకు? నేను ధైర్యంగా ఇక మీరు చెప్తాను కాబట్టి ఇంక జెండా పట్టుకొని తిరుగుతానని వెళ్తున్నట్టు నాకే తెలుసు. తీసుకోకూడదని కూడా ఉంది. హామీ రాష్ట్రంలో పనిచేస్తున్న వాలంటీర్లే కాదు, పర్మనెంట్ ఉద్యోగులు కూడా ఏదైనా చిన్న తప్పిదనం జరిగి వాళ్ళు సస్పెండ్ చేయడమో తొలగించడమో చేస్తే వాళ్ళు మెర్సీ పిటిషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎంతమందిని ఉద్యోగాలు తొలగించి మళ్ళీ దాన్ని తీసుకొని పూర్వపరాలు మళ్ళీ పరిశీలించి హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఎంతమంది తీసుకోలేదు? సరే ఎవరమ్మా ఏమన్నా నేను ఒక దాని మీద కామెంట్ చేయను. మా పార్టీ నాయకుడైనా మా పార్టీ కార్యకర్త అయినా నన్ను మీరు అడగండి తప్ప ఎవరినో కోడ్ చూసి అడిగితే చెప్పలేదు. ఆయన అడగండి విషయం. నేను ఆయన మాట్లాడిన దాన్ని నేను ఖండించను, దాన్ని కొత్త పలకను. నేను చెప్తాను కదా,
ఆయన అడిగితే ఏం చెప్పాను, నాకు తెలియదని చెప్పా. కనుక్కొని చెప్తానని చెప్పానా? చెప్పాను లేదు. ఎవరు అడిగింది దాన్ని నేను అడిగి చెప్తాను. దాన్ని నేను సమర్థించను, దాన్ని కాదు. ఇప్పుడు ఏం చెప్పాను? ఇప్పుడు ఏం చెప్పాను మీకు? ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, పర్మనెంట్ ఉద్యోగి కూడా ఒకవేళ తొలగించిన, ఒకవేళ సస్పెండ్ చేసిన, మళ్ళీ అతను మెర్సీ పెట్టుకుంటే దాన్ని పరిశీలించి, పూర్వపదాలు పరిశీలించి మానవతా తత్వంతోనో లేకపోతే తొందరపాటుతో చేస్తామనో మళ్ళీ దాన్ని కన్సిడర్ చేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. ఆఫ్టర్ ఆల్ పర్మనెంట్ ఉన్నప్పుడు వచ్చి టెంపరీ ఉన్నప్పుడు ఎందుకు ఉండదు? పర్మనెంట్ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు స్వచ్ఛతగా వాలంటరీగా పనిచేసేందుకు ఎందుకు ఉండదు? ఇది నేను నన్ను మానేశాను, ఇవాళ మళ్ళీ నాకు మళ్ళీ వచ్చింది, నా ఆలోచన మార్చుకున్నాను, నేను ప్రదర్శన చేయదలుచుకున్నాను సంఖ్య దాన్ని అని వస్తే మనం ఎందుకు కాదంటాం? కాదు కదా. అంతేనా? ఓకేనా? ఏప్రిల్ 1 చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్నాను, బాబు ఫుల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ క్యాబినెట్ చంద్రబాబు నాయుడు ఏప్రిల్ ఫుల్ చేద్దాం అనుకున్నాడు. సైలెన్స్ ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవంతో 40 సంవత్సరాల ఇండస్ట్రీతో ఆయన బుర్ర తొక్కాడు. ఆయన జనాలను వచ్చి జనాల్ని ప్రజల సామాన్య ప్రజానికాన్ని రాజకీయ లబ్ధి కోసం వాళ్ళని ఫూల్ చేద్దాము వైసీపీ పార్టీని ప్రయత్నం చేశాడు. అతనే ఫూల్ అయ్యాడు. ఆ ఫూల్ నుంచి ఎలా బయటపడదామని చెప్పి ఫూల్ అవుతూ పూల్లో పడ్డాడు. ఆ ఈత కొట్టుకుంటూ ఇప్పుడు ఎలా పడాలనేది ఇప్పుడు దాపతే పడుతుంది. ఆయనకి ఏ తొచ్చో తెలియదు కానీ అందరూ పడిపోయాడు. ఇప్పుడు అందరూ బయటపడడానికి ప్రయత్నిస్తాడు.